హలో ఎవ్రీవన్, ఈ రోజు మన వీడియోలో మన భూమి ఎలా ఏర్పడింది అనే విషయం తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ ని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అసలు సూర్యుడు ఎలా తయారయ్యాడో తెలుసుకోవాలి. 460 కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో నేను నా ముందు వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే అది చూడొచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, మన భూమి ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. 4.5 బిలియన్ ఏళ్ల క్రితం సూర్యుడి చుట్టూ చాలా చేంజెస్ జరిగాయి. అక్రేషన్ ప్రాసెస్ అనే ఒక అమేజింగ్ ఫినామినా వల్ల డస్ట్ అండ్ గ్యాస్ పార్టికల్స్ కొద్దుకోవడం స్టార్ట్ చేశాయి. ఈ కొలిజన్ తో ప్లానెటెస్మల్స్ అంటే గ్రహాలు ఫామ్ అయ్యాయి. స్టార్టింగ్ లో ఇవి చాలా చిన్న రాళ్లగా ఉండేవి, కానీ గ్రహాల మధ్యలో జరిగిన రిపీటెడ్ కొలిషన్స్ తో ఒక ప్రోటో ఎర్త్ అనే పెద్ద రాయి లాంటి బాడీ క్రియేట్ అయింది. ఇదే మన భూమి స్టార్టింగ్ ఫేజ్. ఈ ప్రోటో ఎర్త్ ఇప్పుడు మనం చూస్తున్న భూమిలా ఉండేది కాదు. అప్పట్లో భూమి చాలా వేడిగా ఉండేది, మోల్టెన్ లావాతో పూర్తిగా కవర్ అయి ఉండేది. ఈ సమయంలో భూమి సర్ఫేస్ అన్స్టేబుల్ గా ఉండేది, ఎందుకంటే చాలా ఆస్ట్రాయిడ్స్ మరియు కమెట్ భూమి పైన పడడం జరిగింది. ఈ కొలిషన్స్ తో భూమి సర్ఫేస్ పైన చాలా ఎక్కువ వేడి జనరేట్ అవ్వడం వల్ల ప్రోటో ఎర్త్ టెంపరేచర్ పెరిగిపోయింది. ఈ ఎక్కువ వేడి వల్ల వాల్కెనిక్ ఎరప్షన్స్ చాలా హై లెవెల్లో జరిగాయి. ఈ ఎరప్షన్స్ వల్ల డేంజరస్ గ్యాసెస్ అన్ని కూడా అట్మాస్ఫియర్ లో రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. వాటిలో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా లాంటివి ఎక్కువ. ఈ టైంలో మన భూమిలో ఏమీ లేదు. పర్వతాలు, సముద్రాలు, ఈవెన్ ల్యాండ్ అసలు ఏమీ లేదు. ఓన్లీ మ్యాగ్మా ఓషన్, శిలద్రవ సముద్రంతో కలిపిన ఒక వేడి ప్రపంచం లాగా ఉండేది. అలాగే అట్మాస్ఫియర్ లో విషవాయువులతో నిండిపోయింది. ఇదే ప్రాసెస్ లో మూన్ కూడా ఫామ్ అయింది. 4.5 బిలియన్ ఏళ్ల క్రితం మన మూన్ ఎలా ఫామ్ అయిందో తెలుసుకుందాం. అకార్డింగ్ టు ద ఫేమస్ చైన్ ఇంపాక్ట్ హైపోథసిస్ ఆర్ థియా ఇంపాక్ట్ థియరీ, అప్పట్లో థియా అనే ఒక ప్లానెట్ సైజ్ బాడీ సూర్యుడి చుట్టూ మన భూమితో సిమిలర్ ఆర్బిట్ తో తిరుగుతూ ఉండేది. కానీ గ్రావిటేషనల్ ఇంటరాక్షన్స్ వల్ల ఇన్స్టెబిలిటీ క్రియేట్ అయ్యి థియా చాలా పవర్ఫుల్ గా మన ప్రోటో ఎర్త్ ని గుద్దింది. ఈ కొలిషన్స్ చాలా ఇంటెన్స్ గా ఉండడం వల్ల భూమి నుండి మరియు థియా నుండి కొంత రాయి లాంటి ముక్కలు అంటే డెబ్రిస్ స్పేస్ లోకి రిలీజ్ అయిపోయాయి అండ్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అయిపోయాయి. ఈ చిన్న చిన్న రాయిలు టైం టు టైం గుద్దుకొని అతుక్కొని కొంచెం పెద్ద ఆబ్జెక్ట్స్ లా ఏర్పడ్డాయి. ఈ మెటీరియల్స్ మన భూమి గ్రావిటేషనల్ పుల్ తో ఎర్త్ ఆర్బిట్ లోకి కలెక్ట్ అయ్యాయి. ఈవెన్చువల్లీ మూన్ ని స్పెరికల్ ఆబ్జెక్ట్ గా ఫామ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఇనిషియల్ గా మూన్ చాలా వేడిగా ఉండేది, కానీ టైం తో కూల్ అయ్యి మూన్ సర్ఫేస్ కి లేయర్స్ లో ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. కానీ ఇప్పటికీ మూన్ సర్ఫేస్ టఫ్ గానే ఉంటుంది, ఎందుకంటే అంతరిక్షంలో శిథిలాల కొలిజన్స్ వల్ల గుంతలు చాలా ఎక్కువగా ఫామ్ అయిపోయాయి. ఈ ప్రాసెస్ లో మూన్ ఒక స్టేబుల్ ఆర్బిట్ లో సెటిల్ అయ్యి మన ఎర్త్ కు ఒక న్యాచురల్ సాటిలైట్ గా మారింది. మూన్ ఫామ్ అయిన స్టార్టింగ్ లో అది మన ఎర్త్ కి చాలా దగ్గరగా ఉండేది, కానీ టైడల్ ఇంటరాక్షన్స్ అంటే ఎర్త్ అండ్ మూన్ కి మధ్యలో జరుగుతున్న గ్రావిటేషనల్ పుల్ తో క్రియేట్ అయిన ఫోర్స్ వల్ల మూన్ స్లోగా ఎర్త్ నుంచి దూరంగా వెళ్లడం స్టార్ట్ చేసింది. ఈ ప్రాసెస్ ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 3.8 సెంటీమీటర్స్ తో మూన్ మన భూమి నుంచి దూరంగా వెళ్తూ ఉంది. ఈ మూన్ ఫార్మేషన్ వల్ల మన భూమిలో జరిగిన ఇంపార్టెంట్ చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ ఋతువులు ఫార్మేషన్. మూన్ వల్ల మన ఎర్త్ కు ఒక టిల్ట్ వచ్చింది, అంటే మన భూమి కొంచెం వంగడం జరిగింది. ఈ టిల్ట్ వల్ల ఋతువులు ఫార్మేషన్ జరిగింది అండ్ ఎర్త్ లో డైవర్స్ క్లైమేట్ క్రియేషన్ కూడా జరిగింది. మూన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల ఎర్త్ చాలా ఫాస్ట్ గా స్పిన్ అవ్వడం స్లో అయ్యింది, ఎక్కువ స్టేబుల్ గా మారింది. మూన్ వల్ల జరిగిన ఈ చేంజెస్ లో ఎర్త్ లో లైఫ్ ఎవాల్వ్ అవ్వడానికి ఒక బేస్ క్రియేట్ చేసింది. బ్యాక్ టు అవర్ మన ఎర్త్ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఆడియోన్ ఇయాన్. సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల నుండి 4 బిలియన్ సంవత్సరాల ముందు జరిగిన ఈవెంట్. ఆడియోన్ ఇయాన్ లో ముందు చెప్పినట్టు మన భూమి స్టార్టింగ్ స్టేజ్ లో చాలా వేడిగా ఉండేది, సర్ఫేస్ మోల్టెన్ లావాతో కవర్ అయి ఉండేది అండ్ అట్మాస్ఫియర్ లో వాల్కెనిక్ ఎరప్షన్స్ తో యాక్టివ్ గా ఉండేది. వాల్కెనిక్ ఎరప్షన్స్ వల్ల అట్మాస్ఫియర్ లో వాటర్ వేపర్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా లాంటి గ్యాసెస్ ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. ఇలా మన అట్మాస్ఫియర్ ని టాక్సిక్ గా మార్చాయి. అప్పట్లో భూమి సర్ఫేస్ మోల్టెన్ స్టేట్ లో ఉండేది కాబట్టి చాలా ఎక్కువ టెంపరేచర్ ఉండేది, సుమారు 2000 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకన్నా ఎక్కువే. ఈ టెంపరేచర్ దగ్గర వాటర్ ఆవిరి రూపంగా ఉండేది. లిక్విడ్ వాటర్ గా మారడానికి టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగా ఉండాలి, కానీ మోల్టెన్ సర్ఫేస్ వల్ల అది ఎక్కువ హీట్ జనరేట్ చేస్తుంది అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా హీట్ గా ఉంటుంది. ఇప్పుడు లిక్విడ్ వాటర్ లా ఫామ్ అవ్వడానికి సర్ఫేస్ టెంపరేచర్ కూల్ అవ్వాలి, అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ కన్నా తక్కువ. అట్మాస్ఫియర్ లో వాటర్ వేపర్ కండెన్సేషన్ జరగాలి, కానీ అప్పుడు ఎర్త్ చుట్టూ ఎక్కువ హీట్ రేడియేట్ అవ్వడం వల్ల కండెన్సేషన్ ప్రాసెస్ కి అసలు ఛాన్సే లేదు. అలా వాటర్ వేపర్ లిక్విడ్ వాటర్ గా మారటానికి
ఉండటానికి ఏ అవకాశం లేకుండా పోయింది. కానీ భూమి ఉష్ణోగ్రత మెల్లగా తగ్గినప్పుడు ఒక సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. అదే కూలింగ్ ప్రాసెస్. ఈ కూలింగ్ ప్రాసెస్ లో భూమి ఉపరితలం పైకి తేలి లైట్ మెటీరియల్స్ తో సాలిడ్ క్రస్ట్ గా ఫామ్ అయింది. కానీ అప్పట్లో ఈ క్రస్ట్ చాలా అన్స్టేబుల్ గా ఉండేది. క్రాక్స్, భూకంపాలు మరియు వాల్కనిక్ ఎరప్షన్స్ తో చాలా కామన్ గా జరుగుతూ ఉండేది. వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల మోల్టెన్ మాగ్మా సర్ఫేస్ పైకి వచ్చి మన భూమి ఉపరితలాన్ని యాక్టివేట్ చేసింది. ఇలా మెల్లగా టెంపరేచర్ తగ్గడం స్టార్ట్ అయింది. టెంపరేచర్ ఇంకా తగ్గిన తర్వాత అట్మాస్ఫియర్ లో ఉన్న వాటర్ వేపర్ కండెన్స్ అయ్యి చిన్న చిన్న డ్రాప్లెట్స్ గా ఫామ్ అయ్యాయి. ఈ డ్రాప్లెట్స్ అన్ని కలిసి మేఘాలను ఫామ్ చేశాయి. క్లౌడ్స్ అన్ని కండెన్సేట్ అయిన తర్వాత రెయిన్ పడటం స్టార్ట్ అయింది. ఈ వర్షం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కి లోతు ప్రాంతాల్లో పేరుకుపోయి సముద్రాలుగా ఏర్పడ్డాయి. ఇలా సముద్రాలు ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పట్లో మన భూమి టెంపరేచర్ 230 డిగ్రీ సెల్సియస్ వరకు ఉండేది. అండ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ ప్రెసెంట్ డే ప్రెషర్ కి 27 టైమ్స్ ఎక్కువగా ఉండేది. ఈ హై ప్రెషర్ వల్ల వాటర్ లిక్విడ్ ఫామ్ లో ఉండేది ఈవెన్ అట్ హై టెంపరేచర్. ఓషన్స్ ఫామ్ అయ్యాక వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల అట్మాస్ఫియర్ లో రిలీజ్ అయ్యే గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా ఓషన్ లో డిజాల్వ్ అయిపోయాయి. ఒక కెమికల్ ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేసి ఈ కెమికల్ ఎన్వైరన్మెంట్ లో సింపుల్ మాలిక్యూల్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. లైక్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, అమోనియా అండ్ వాటర్ కంబైన్ అయ్యి ఆర్గానిక్ మాలిక్యూల్ గా ఫామ్ అయ్యాయి. ఈ మాలిక్యూల్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. 1953లో స్టాన్లీ మిల్లర్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. మీథేన్, అమోనియా, హైడ్రోజన్ గ్యాసెస్ ని ఎలక్ట్రిక్ స్పార్క్ తో ఎక్స్పోజ్ చేసి లైట్నింగ్ ని స్టిమ్యులేట్ చేశారు. ఈ ప్రాసెస్ లో అమోనియా యాసిడ్ ఫామ్ అవ్వడాన్ని చూశారు. ఈ అమోనియా యాసిడ్ ప్రోటీన్స్ ఏర్పడడానికి చాలా ఇంపార్టెంట్. ఇవి మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మన భూమిలో ఓషన్ లో జరిగిన కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ రియాక్షన్ లో ఆర్గానిక్ మాలిక్యూల్స్ కలిసి కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ని ఫామ్ చేశాయి. ఈ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఈవెన్చువల్లీ మన ఫస్ట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ని క్రియేట్ చేయడం జరిగింది. హైడ్రియాన్ ఇయాన్ లోనే ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ కూడా డెవలప్ అయింది. ప్లానెట్ జియోలాజికల్ యాక్టివిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. హెవీ మెటల్స్ లైక్ ఐరన్ అండ్ నికెల్ మన భూమి సెంటర్ కి సింక్ అయ్యి డెన్స్ కోర్ గా ఫామ్ చేసింది. ఈ కోర్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయ్యింది. అది మన భూమిని సోలార్ రేడియేషన్ నుంచి కాపాడుతుంది. కోర్ పక్కన సెమీ మోల్టెన్ సిలికేట్ రాళ్లతో మ్యాంటిల్ ఫామ్ అయింది. కూలింగ్ ప్రాసెస్ తో లైట్ సిలికేట్ మెటీరియల్ సర్ఫేస్ కి ఫ్లోట్ అయ్యి క్రస్ట్ ని ఫామ్ చేస్తుంది. ఈ అన్స్టేబుల్ క్రస్ట్ లో వాల్కనిక్ ఎరప్షన్స్ తో ఫ్రీక్వెంట్ గా డైనమిక్ గా ఉండేది. బట్ అది ఎర్త్ సర్ఫేస్ సాలిడ్ అండ్ స్టేబుల్ చేయడంలో ఫస్ట్ స్టెప్ లాగా పనిచేసింది. సో సుమారు 4 బిలియన్ ఏళ్ల క్రితం జరిగిన ఈ ఈవెంట్ ని హెవీ బొంబార్డ్మెంట్ అని పిలుస్తారు. ఈ పీరియడ్ లో చాలా ఆస్ట్రాయిడ్స్ ఎర్త్ ని హిట్ చేశాయి. ఈ ఇంపాక్ట్ వల్ల ఎర్త్ సర్ఫేస్ షాక్ వేవ్ తో మెల్ట్ అయ్యి వాల్కనిక్ ఎరప్షన్స్ తో ఇంక్రీజ్ అయ్యింది. మినరల్స్ అండ్ ఎలిమెంట్స్ ఓషన్ లో మిక్స్ అయ్యాయి. ఈ ఆస్ట్రాయిడ్స్ ఇంపాక్ట్ వల్ల ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ లైక్ వాటర్, కార్బన్ అండ్ మినరల్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్ లో మన లైఫ్ ఫార్మేషన్ కి హెల్ప్ అవుతాయి. దీనికి నెక్స్ట్ స్టేజ్ ఆర్కియన్ ఇయాన్. సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఆక్సిజనేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది స్టొమాటోలైట్ అనే సైనోబాక్టీరియా కాలనీస్ అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ రిలీజ్ చేయడం వల్ల జరిగింది. ఈ సూక్ష్మ జీవులు ఫోటోసింథసిస్ చేయడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని ఆక్సిజన్ గా మార్చాయి. ఇలా అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ అక్యుములేట్ అవ్వడం ప్రారంభించబడింది. ఈ ఆక్సిజనేషన్ ప్రక్రియని గ్రేట్ ఆక్సిజనేషన్ ఈవెంట్ పిలువబడింది. ఇది 2.4 నుంచి 2.3 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఈ సమయంలో ఆక్సిజన్ ప్రముఖంగా ఓషన్ లో ఐరన్ తో రియాక్ట్ అయ్యి బ్యాండెడ్ ఐరన్ ఫార్మేషన్ చేసింది. మళ్ళీ ఆక్సిజన్ అట్మాస్ఫియర్ లో అక్యుములేట్ అవ్వడం ప్రారంభించింది. ఈ జనరల్ ప్రాసెస్ లో మిలియన్ సంవత్సరాల వరకు ఆక్సిజన్ బేస్డ్ లైఫ్ ఫార్మ్స్ కి ఆధారమయ్యింది. ఆక్సిజన్ లెవెల్ పెరిగిన ప్రతి రోజు భూమి అట్మాస్ఫియర్ టెంపరేచర్ మరియు క్లైమేట్ స్టేబుల్ గా మారడం జరిగింది. అండ్ ఆక్సిజన్ లెవెల్ పెరగడంతో ఓజోన్ లేయర్ కూడా 2.2 బిలియన్ సంవత్సరాల క్రితం ఫామ్ అయ్యింది. ఇది మన భూమిని యూవీ రేడియేషన్ నుంచి రక్షిస్తుంది. అలాగే భూమి మీద జీవం ఎవాల్వ్ అవ్వడానికి కూడా పాసిబుల్ కండిషన్ ని క్రియేట్ చేసింది. ఆర్కియన్ ఇయాన్ టైమ్ లో ప్రోకారియోట్ అంటే న్యూక్లియస్ లేకుండా సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉండేవి. ఇలా ప్రోకారియోట్స్ చాలా కాలం వరకు డామినెంట్ లైఫ్ ఫామ్ గా ఉండేది. కానీ టైమ్ తో ఒక ముఖ్యమైన చేంజెస్ వచ్చింది. 2 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక ఎవల్యూషన్ జరిగింది. అదే యూకారియోట్స్ అనే ఆర్గానిజం ప్రారంభం అయ్యింది. యూకారియోట్స్ అంటే ప్రోకారియోట్స్ కన్నా చాలా కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్. కానీ యూకారియోట్స్ కి ఒక స్పెషల్ ఫీచర్ ఉంది. అదేంటంటే వాళ్ళకి మెంబ్రేన్ బౌండెడ్ న్యూక్లియస్ ఉంటుంది. అలాగే వేరే ఆర్గానెల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ ఫంక్షన్స్ కి బాగా హెల్ప్ చేస్తాయి. మరి ఇలా యూకారియోట్స్ ఎలా వచ్చాయి? ఇక్కడ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అదే ఎండోసింబాసిస్. సైంటిస్ట్ ప్రకారం ఈ ప్రాసెస్ లో చాలా చిన్న ప్రోకారియోట్ సెల్స్ ఒక పెద్ద హోస్ట్ సెల్ లోపల ఎంగ్లఫ్ అనే సింబాయోటిక్ రిలేషన్ ని క్రియేట్ చేస్తాయి. అంటే హోస్ట్ సెల్ వల్ల సర్వైవ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. అదే టైంలో హోస్ట్ కి కూడా యూజ్ అవ్వడం మొదలు పెట్టాయి. ఈ కాన్సెప్ట్ ని ఇంకా ఈజీగా చెప్పాలంటే జస్ట్ ఇమాజిన్ మీ ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు. సో ఆయన పని చేస్తున్నందుకు మీరు ఉండడానికి ఒక రూమ్ ఇస్తున్నారు, అలాగే డబ్బులు కూడా ఇస్తున్నారు. అండ్ ఇది తీసుకొని ఆయన మీ ఇంటిని శుభ్రంగా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇన్ ద సేమ్ వే చిన్న ప్రోకారియోటిక్ సెల్స్
ఒక పెద్ద హోస్ట్ సెల్ లోపల సెటిల్ అయ్యి రెండు ఒకదానికొకటే హెల్ప్ చేస్తాయి. దీన్ని సింబయోటిక్ రిలేషన్షిప్ అని అంటారు. ఈ రిలేషన్షిప్ వల్ల సైంటిస్ట్ ప్రకారం యూకారియోటిక్ సెల్స్ ఫామ్ అయ్యాయి. ఈ ఎండ్లెఫ్ట్ సెల్స్ టైమ్ తో ఎవాల్వ్ అయ్యి మైటోకాండ్రియా మరియు క్లోరోప్లాస్ట్ లాగా యూకారియోట్ సెల్స్ లో పార్ట్ అయిపోయాయి. ఇది ఒక క్రూషియల్ స్టెప్ గా నిలిచింది. కాంప్లెక్స్ ఆర్గానిజం ఫౌండేషన్ కి దారితీసింది. ఈ ట్రాన్సిషన్ సుమారు 1.8 నుంచి 2 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. సో ఈ ప్రాసెస్ ద్వారా తర్వాత మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్, అనిమల్స్, ఈవెన్ మనం కూడా ఫామ్ అవ్వడానికి ఒక దారి చూపించింది. దీనికి నెక్స్ట్ ఫేజ్ ప్రోటియోజోరిక్ ఇయాన్. ఇది మన భూమి హిస్టరీలోనే చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఈ టైం సుమారు 2.5 బిలియన్ ఇయర్స్ నుంచి 541 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఇయాన్ లో మన భూమిలో చాలా చేంజెస్ జరిగాయి. ముందు సింపుల్ ఆర్గానిజం తో స్టార్ట్ అయిన లైఫ్ ఈ సమయంలో ఒక కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ లా చేంజ్ అయ్యాయి. చాలా మందికి తెలియని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఈ టైంలోనే పెరగడం స్టార్ట్ అయింది. ఇలా మన భూమి పైన చాలా డైవర్స్ లైఫ్ ఫౌండేషన్ స్టార్ట్ అయింది. ప్రోటియోజోరిక్ ఇయాన్ లో జరిగిన ప్రముఖ ఈవెంట్ ఆక్సిజన్ లెవెల్ పెరగడం. అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ పెరగడం వల్ల లైఫ్ కి స్టేబుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది. ఈ ఆక్సిజనేషన్ ప్రాసెస్ వల్ల సింపుల్ లైఫ్ ఫార్మ్స్ కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ గా ఎవాల్వ్ అవ్వడానికి ఒక స్ట్రాంగ్ బేస్ దొరికింది. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ ఫౌండేషన్ కి ఒక మూల కారణం. ఇదే సమయంలో రొడీనా లాంటి సూపర్ కాంటినెంట్స్ ఫామ్ అయ్యాయి. వాటి మూవ్మెంట్స్ ఫర్దర్ టెక్టోనిక్ యాక్టివిటీస్ కి స్టార్టింగ్ పాయింట్ అయ్యింది. అండ్ ఈ ఫేజ్ లో మన భూమి చాలా ఐస్ తో కవర్ అయ్యింది. అందుకే ఈ ఫేజ్ ని స్నోబాల్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. కానీ ఐసీస్ తర్వాత క్లైమేట్ వార్మ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఈ వార్మింగ్ ప్రాసెస్ వల్ల లైఫ్ కి మరింత ఛాన్సెస్ దొరికింది. ఇలా మన లైఫ్ కూడా ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ ఈవెంట్ తర్వాత ఫెనెరోజోయిక్ ఇయాన్ స్టార్ట్ అయింది. ఈ ఇయాన్ లో లైఫ్ ఫార్మ్ చాలా డైవర్స్ అయ్యింది. ఈ డైవర్సిటీ ఎక్స్ప్లోషన్ వల్ల ఇవాళ చూస్తున్న ప్లాంట్స్, అనిమల్స్ అండ్ ఈకో సిస్టమ్ ఫామ్ అయ్యింది. సో చాలా కాంప్లెక్స్ జర్నీ వల్ల మన భూమి మోల్టెన్ రాక్ నుంచి ఒక స్టేబుల్ ప్లానెట్ గా మారింది. వాల్కెనిక్ ఎరప్షన్స్ అండ్ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల టైం తో జరిగిన చేంజెస్ వల్ల మన లైఫ్ కి బెస్ట్ కండిషన్స్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే ఈ అద్భుతమైన భూమిని ప్రొటెక్ట్ చేయడం. నేను నా నెక్స్ట్ వీడియోలో హ్యూమన్ లైఫ్ ఎలా పాసిబుల్ అయ్యింది అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ నేను మీ ప్రియా సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.